జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 20.76% పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్లో ముందుగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పార్టీ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంలు వీవీప్యాట్లకు సీల్ వేసిన అనంతరం ప్రధాన పోలింగ్ ప్రారంభమైంది. పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ యూసఫ్గూడ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు పలువురు రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఆ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఈ ఉప ఎన్నికలలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా నవీన్ యాదవ్, సునీత, లంకల దీపక్ రెడ్డి మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఇక అధికారులు 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 5,000 మంది సిబ్బంది ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు. 1761 మంది పోలీసులు, అదనంగా 800 మంది కేంద్ర బలగాల భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈసారి తొలిసారిగా మొత్తం 139 ప్రాంతాల్లో 139 డ్రోన్ల ద్వారా పోలింగ్ను పర్యవేక్షిస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సరళిపై ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ షేక్పేటతో సహా మొత్తం 6 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించిన తమ టెక్నికల్ టీం వాటిని యుద్ధ ప్రాతిపదికన సరిచేసి పోలింగ్ను తిరిగి ప్రారంభించిందని తెలిపారు. ఇదిలా ఉంటే ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ పోలింగ్ బూత్ల వెంట తిరుగుతున్న స్థానికేతర ప్రజాప్రతినిధులపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన స్థానికేతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. పోలింగ్ సమయం ముగిసేలోపు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 6 గంటల వరకు సాగనున్న ఈ పోలింగ్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఫస్ట్ బాగుంది. ఫస్ట్ ఎలా అనిపించింది ఫీలింగ్? బాగుంది. బాగుందా? సో రీసెంట్ గా అప్లై చేశారా? లోపల క్యాండిడేట్స్ చూసారు కదా, 59 మెంబర్స్, 58 ఉన్నాయి. సో ఏమైనా కన్ఫ్యూజన్ ఏమైనా అయిపోయిందా? ఏం లేదా? ఫోటోస్ అన్ని క్లియర్ గా ఉన్నాయా? క్లియర్. ఓకే. ఎలా అనిపించింది లోపల ఫెసిలిటీస్? బాగుందండి, ఫెసిలిటీస్ బాగున్నాయి. ఫస్ట్ టైమా? లేదండి, లేదు, నేను వేస్తూనే ఉంటాను రెగ్యులర్. ఓకే. లాస్ట్ టైం వేసిన దానికి ఈసారికి డిఫరెన్స్ ఏం చూసారు మీరు లోపల? ఏం లేదండి, నార్మల్గానే ఉంది, బాగానే వేసినాం. ఓకే ఓకే అండి. ఎలక్షన్ కమిషన్ ఎలా ఉంది లోపల? మంచిగా బాగుందండి, ఈసారి ఇంకా బాగుంది. మీరు చెప్పండి, ఎలా అనిపించింది మొత్తం ఓటీసీ ఇచ్చిన తర్వాత బయటికి లోపలికి వెళ్ళినప్పటి నుంచి పోలీసులు రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, చెకింగ్కి సంబంధించి ఎలా జరిగింది? పోలీసులు అయితే వెరీ వామ్ వెల్కమ్ ఉంటుందండి. ఓకే. సో ప్రాపర్గా గైడ్ చేసారు బూత్ నెంబర్కి. అండ్ ఫెసిలిటీస్ కంపేర్ చేయలేము. ఓకే. బట్ లాస్ట్ టైంకి ఈసారికి కొంచెం చాలా బెటర్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లేడీస్కి కానీ, ఓకే, పిల్లలు కానీ. ఓకే. సో మా మొబైల్స్ కానీ తీసుకోవడం, సో వెరీ ప్రాసెస్డ్ అండి. ఓకే. ఇలాగే నెక్స్ట్ ఎలక్షన్కి అలా ముందు కూడా అలాగే ఉంటే చాలా బాగుంటుంది. ఎలా లేదు, నేను బయట ఉన్నాను, మా సిస్టర్ వెళ్ళి లోపల వేయించుకొని వచ్చింది. తర్వాత నేను వెళ్ళాను, తను పిల్లల్ని క్యారీ చేసి. ఓకే. ఇట్ వాజ్ వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ. ఓటేసారండి మీరు? अच्छा लग रहा है. फैसिलिटीज कैसे है अंदर? सब ठीक है. आप बोल दीजिए कैसे का है अंदर पूरा? చాలా బాగుంది, ఎగ్జామ్ పర్ఫెక్ట్ ఉంది. నథింగ్ టు వరీ, దేర్ ఈజ్ నో రిగింగ్ ఆర్ ఎనీథింగ్. సెక్యూరిటీ, వాట్ ఎవర్ ఫెసిలిటీ చాలా బాగుంది. అంటే ఓటేసారా మీరు? వేసామండి. ఎలా అనిపించింది? ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఒకసారి మేము ఓటు. సో మీరు ఫస్ట్ టైం ఓటు వేయడం? లేదు, సెకండ్ టైం. ఎలా అనిపించింది లోపల మొత్తం? బాగుంది అంతా. 59 ఉన్నాయి కదా మొత్తం కూడా ఈవీఎం లో. సో ఏదైనా కన్ఫ్యూజన్ ఏమైనా అనిపించిందా? కన్ఫ్యూజన్ ఏం లేదు, అంతా క్లియర్ గా ఉంది. ఓకే. అంటే మీరు 23 లో ఓటేసారా? సో 23కి ఇప్పుడు జరుగుతున్న బై ఎలక్షన్ ఓటింగ్ కి డిఫరెన్స్ ఎలా అనిపించింది? అలా ఏం, అంతా బాగుందండి, ఏమీ ప్రాబ్లమాటిక్ గా ఏం లేదు, అంతా బాగుంది. సో ఇంకా ఇళ్లలోనే ఉండి కొంతమంది ఓటు వేయడానికి ఇంకా బయటికి రాలేదు. సో వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈవినింగ్ దాకా టైం ఉంది కదా, అందరూ వచ్చి ఓటేస్తేనే మంచిది. సో లోపల ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయమ్మా మొత్తం? బాగున్నాయి, పర్లేదు, ఎవరు లేదు. జనం అంటే నేను 200 నా నెంబరు, అందుకే వెళ్ళి ఖాళీగా ఉంది, వెళ్ళి తొందరగా వచ్చేసి. వెయిటింగ్ ఏమైనా టైం పట్టిందా లేదా త్వరగా అయిపోయింది? అట్లే ఇట్లా వెళ్ళి అట్లా వచ్చేసి అంతే. ఇక్కడ 1 year అవుతుంది సార్. ప్రతి ఏడాది ఇదే పోలింగ్ బూత్? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం వచ్చింది నాకైతే. ఇంకా అక్కడికి వెళ్ళాక కూడా నాకు తడబడి అయిపోయింది ఎట్లా వేయాలేమని, అంటే తెలియదు కదా, ఫస్ట్ టైం కదా, అందుకని అయితే అక్కడ ఉన్న సార్ వాళ్ళు చెప్పారు, వేసేసారు. అంటే ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 59 ఉన్నాయి ఈవీఎంలో. సో మెంబర్స్, క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా. సో ఏమైనా కన్ఫ్యూజన్ గురయ్యారు మీరు? లేదు సార్, నేను ఏమనుకున్నానో వాళ్ళకి వేసేసా అంతే. సో కైసే చలే అందరూ వెయిట్ కన్నా పడా? తొందరగానే అయిపోయిందా?
सो अच्छा तो जल्दी हुआ। क्यू लाइन में खड़ना पड़ा नहीं आपको? नहीं ठहरना पड़ा। जल्दी भेज हाँ दिया? जल्दी भेज दिया। सो पूरे अंदर चेकिंग अच्छा चला? हाँ अच्छा चला। ओके, कैसा लगा आपको? अच्छा है। ईवीएम है ना, ईवीएम में 59 मेंबर्स है ना, थोड़ा कंफ्यूज है ना, तो आराम से डालिए। आराम से डालिए। సరే. సో లోపల ఎలా అనిపించింది? లోపల ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఓకే. అయితే లాస్ట్ టైం ఎలక్షన్ కి ఈ ఎలక్షన్ కి డిఫరెన్స్ ఏమనిపించింది లోపల ప్రాసెస్? డిసిప్లిన్ గా ఉంది. ఈసారి డిసిప్లిన్ ఉందా? అంటే మీకు క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చిందా లేదు తొందరగా వచ్చేసాను. ఇప్పుడు చాలా వరకు ఓట్ వేయకుండా ఇంకా ఇళ్లలోనే ఉన్నారు.